హాయ్ అండి. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలామంది టెట్ యాస్పిరెంట్స్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు అనుకుంటారు నేను డీఎస్సీ క్వాలిఫై అవుతానా? నాకు టెట్‌లో తక్కువ మార్క్స్ ఉంటే నేను డీఎస్సీ సాధించగలనా? అనే డౌట్ వాళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తూ ఉంటారు. నేను టెట్‌లోనే తక్కువ మార్క్స్ వచ్చాయి. నేను డీఎస్సీకి ప్రిపేర్ అయితే నేను డీఎస్సీ జాబు సాధించగలనా? లేదా? అనేసి. కాబట్టి నేను చెప్పేదేంటనంటే టెట్ అనేది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే. కాబట్టి మీరు టెట్‌లో క్వాలిఫై అయ్యారంటేనే మీరు డీఎస్సీకి ఎలిజిబుల్ అన్నమాట. డీఎస్సీకి ఎలిజిబుల్ అంటే మీరు అర్హత సాధించినట్లే కదా! కాబట్టి మీరు ఈ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి డీఎస్సీకి చదవడం స్టార్ట్ చేయండి. మనకి టెట్‌లో తక్కువ మార్క్స్ ఉన్నా డీఎస్సీలో వీలైనంత వరకు మనం ఎక్కువ మార్క్స్ సాధించగలిగితే జాబ్ మనదవుతుంది. అంటే ఒక యాస్పిరెంట్‌కి టెట్‌లో ఎక్కువ మార్క్ ఉండి తనకి డీఎస్సీలో తక్కువ మార్కులున్నా జాబ్ రాకపోవచ్చు. అలాగే మనకి కూడా టెట్ తక్కువ మార్క్స్ ఉన్న డీఎస్సీలో నీ ముందు ఎవరైతే ఉన్నారో పోటీ వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ నువ్వు తెచ్చుకున్నప్పుడు అప్పుడు డీఎస్సీ నువ్వు సాధించగలుగుతావు. దానికోసం ఇప్పటి నుండే బాగా కష్టపడి చదవాలి. రోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మీకు వీలైనంత పాటు సమయం కేటాయించి చదవాలి. అలాగే ప్రీవియస్ పేపర్స్‌ని చూడండి, అనాలిసిస్ చేయండి. ఏ టాపిక్‌లో ఎక్కడి నుండి మార్క్స్ వస్తున్నాయని. అలాగే మాక్ టెస్ట్‌లు రాయండి. మాక్ టెస్ట్‌లు రాయడం వలన మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు వచ్చిందనేది మీకు అర్థమవుతుంది. మీరు ఇలాగే రోజు చదువుతూ ఉండి మీ నాలెడ్జ్‌ని, సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకున్నారంటే తప్పకుండా డీఎస్సీ సాధించగలుగుతారు. అలాగే సిలబస్ అనేది ముందుగానే కంప్లీట్ చేయండి. డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సరే మనం విజయం సాధించాలంటే నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా నోటిఫికేషన్ రాకముందే మీరు పూర్తి సిలబస్‌ని కంప్లీట్ చేసి దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి. అలా అయితే మీరు తప్పకుండా డీఎస్సీ సాధించగలుగుతారు. నేనైతే ఈ ఏం చదువుతున్నానంటే ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాను. ఇంటర్ ఆల్రెడీ ఒకసారి చదివాను. కానీ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా! ఒకసారి చదివితేనే రాదు కదా! గుర్తుండదు. అందువల్ల మళ్ళీ రివైజ్ చేద్దామని స్టార్ట్ చేశాను. నా స్టడీస్ అయితే ఇలాగే సాగుతున్నాయి. రోజు కొంచెం సేపు చదువుతానండి. వీలైనంత వరకు ఒక హౌస్ వైఫ్‌తో చాలా పనులుంటాయి కాబట్టి కుదిరిన రోజు చదువుతాను. కుదరని రోజు చదవను. వీలైనంత వరకు చదవడానికే ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ కాన్ఫిడెన్స్‌ని కోల్పోకుండా చదవండి. అలాగే టెట్‌కి, డీఎస్సీకి కలిపి కామన్ సిలబస్‌ని చదవండి. దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే డీఎస్సీ ముందుగా ఉంటే డీఎస్సీకి చదవచ్చు. లేదంటే టెట్ ఒకవేళ ముందుంటే టెట్‌కి మనం రాయొచ్చు. దానివల్ల మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోకండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా డీఎస్సీ ప్రిపరేషన్ జర్నీలో మీరు కూడా తోడుండండి.